ఓం నమః శివాయ. శివ భక్తులందరికీ నమస్కారం. మనలో చాలామంది శివుడిని ఎంతో భక్తితో పూజిస్తాం. శివాలయానికి వెళ్లి అభిషేకం చేస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, శివుడిని దర్శించుకుంటాం. కాని మనకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అవి నిజంగా దోషాలేనా? ఏవి సంప్రదాయంగా పెద్దలు చేయవద్దని చెబుతారు? శివాలయానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు చేయకూడదని పెద్దలు, ఆలయ సంప్రదాయాలు చెబుతున్న 7 విషయాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయానికి చాలామందికి తెలియకపోవచ్చు. 1. ఆలయంలోకి అపరిశుభ్రంగా వెళ్ళకండి. శివాలయానికి వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉండటం మన సంప్రదాయం. ఉదయం స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి ఆలయానికి వెళ్లడం మంచిదని పెద్దలు చెబుతారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుని, భక్తితో దేవుడిని దర్శించుకోవాలనే భావన ఇందులో ఉంటుంది. అందుకే ఆలయానికి వెళ్తున్నప్పుడు తొందరగా వెళ్లడం కంటే, మనసును ప్రశాంతంగా ఉంచుకుని వెళ్ళండి. 2. శివలింగంపై ఇష్టానుసారంగా ఏదీ పోయకండి. శివలింగానికి అభిషేకం చేయాలంటే ఆలయ ఆచారాలను పాటించాలి. నీరు, పాలు వంటి అభిషేక ద్రవ్యాలను ఉపయోగించేటప్పుడు కూడా అక్కడి ఆలయ నియమాలను గౌరవించాలి. మనకు తెలిసినట్టు ఏ వస్తువైనా తీసుకెళ్లి శివలింగంపై పోయడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఆలయంలో పూజారి లేదా ఆలయ నిర్వాహకులు ఏ విధంగా అభిషేకం చేయాలో చెబితే అదే విధంగా చేయడం మంచిది. 3. నంది మరియు శివలింగం మధ్యలో నిలబడకండి. శివాలయంలో నందీశ్వరుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలా ఆలయ సంప్రదాయాల్లో నంది, శివలింగం మధ్యలో నేరుగా నిలబడకుండా ఉండాలని చెబుతారు. నందీశ్వరుడిని దర్శించుకుని, తర్వాత శివుడిని భక్తితో దర్శించుకోవడం ఆచారంగా పాటిస్తారు. అయితే ప్రతి ఆలయంలో ఆచారం ఒకేలా ఉండదు. కాబట్టి అక్కడి ఆలయ నియమాలను గౌరవించండి. 4. ఆలయంలో గట్టిగా మాట్లాడకండి. దేవాలయం అంటే ప్రశాంతమైన ప్రదేశం. అక్కడికి వెళ్లి ఫోన్లో గట్టిగా మాట్లాడటం, నవ్వుతూ పెద్దగా మాట్లాడటం, ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించడం చేయకండి. కొంతసేపైనా మనసును ప్రశాంతంగా ఉంచి, ఓం నమః శివాయ అని జపిస్తూ శివుడిని దర్శించుకోవడం ఎంతో మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటేనే భక్తి భావం మరింతగా కలుగుతుంది. 5. దర్శనం కోసం వచ్చిన ఇతర భక్తులను తోసుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయానికి. శివుడిని దర్శించుకోవడానికి మనం ఎంత భక్తితో వస్తామో, మన పక్కన ఉన్న భక్తుడు కూడా అంతే భక్తితో వస్తాడు. అందుకే తొందరలో ఇతరులను తోసుకోవడం, క్యూను దాటడం, ముందుకు వెళ్లడానికి గొడవపడటం చేయకండి. శివుడి దర్శనం కోసం ఓపికగా వేచి ఉండటం కూడా ఒక రకమైన భక్తే. 6. ఆలయంలో చెత్త వేయకండి. పూలు, కొబ్బరికాయలు, కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయకండి. దేవాలయాన్ని శుభ్రంగా ఉంచడం ప్రతి భక్తుడి బాధ్యత. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతామో, దేవుడి ఆలయాన్ని కూడా అంతే గౌరవంతో చూడాలి. అందుకే పూజా సామగ్రిని ఎక్కడ వేయాలో అక్కడే వేయండి. 7. దేవుడిని దర్శించుకుని వెంటనే వెళ్ళిపోకుండా కాసేపు భక్తితో ఉండండి. ఇది తప్పు చేయకూడదనే దానికంటే ఒక మంచి అలవాటు. శివుడిని దర్శించుకున్న వెంటనే ఫోన్ తీసుకుని మాట్లాడటం, ఇతర విషయాల్లో పడిపోవడం కంటే కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చుని శివుడిని స్మరించండి. మీ సమస్యలను శివుడికి చెప్పండి. మీ కోరికలను చెప్పండి. అంతకంటే ముఖ్యంగా, శివయ్యా, నాకు ఏది మంచిదో అదే ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఎందుకంటే భక్తి అంటే కేవలం కోరికలు కోరడం మాత్రమే కాదు. మన కష్టాలను శివుడి పాదాల దగ్గర పెట్టి, ఆయనపై నమ్మకం ఉంచడం కూడా భక్తే. చివరిగా ఒక ముఖ్యమైన విషయానికి, శివుడిని పూజించడానికి పెద్ద పెద్ద నియమాలు అవసరం లేదని భక్తులు నమ్ముతారు. నిష్కల్మషమైన మనసు, భక్తి, విశ్వాసం చాలా ముఖ్యమైనవి. మీరు ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడి ఆలయ సంప్రదాయాలు, పూజారుల సూచనలు తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒకసారి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి భక్తి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి శివ అమృతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శివయ్య మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, శాంతి, సంతోషం ప్రసాదించాలని కోరుకుంటూ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.